సహజంగా జంతువులకును మనుషులకు జబ్బులు వస్తుంటాయి. అయితే జంతువుల ద్వారా మనుషులకి, మనుషుల ద్వారా జంతువులకి కొన్ని వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఈ వ్యాధుల్ని జూనోటిక్స్ వ్యాధులంటారు. జంతువుల ద్వారా మనకి ఏ రకాల వ్యాధులు మనుషులకు వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వస్తే ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు పశు వైద్యులు డాక్టర్ కె. సాహితి గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మరి ముఖ్యంగా ఇవాళ చూస్తే చాలామంది పెంపుడు జంతువులు పెంచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఆ జంతువుల ద్వారా కొన్ని రోగాలు మనుషులకు సంక్రమించి వ్యాధి బారిన పడిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. ఈ జూనోటిక్స్ వ్యాధులు అంటే ఏంటి? అసలు ఈ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? ఈ వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా వస్తే ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలంటారు? ముందుగా ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ నమస్కారం. మనం ఈరోజు ముఖ్యంగా ఈ జూలై 6వ తారీఖు జూనోసిస్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశువుల నుండి మనుషులకు, అలాగే మనుషుల నుండి పశువులకు సంక్రమించే స్వభావం ఉన్న వ్యాధులన్నిటినీ మనం జూనోటిక్ వ్యాధులు అంటాం. దీన్నే ఇంకో విధంగా సంక్రమిత వ్యాధులు అని కూడా అంటాం. సుమారుగా మనకి 200 పైగా ఈ జూనోటిక్ వ్యాధులు గుర్తించబడ్డాయి. వీటిల్లో మనం పెంపుడు కుక్కల నుంచి, అలానే పశువుల నుంచి, అంటే ఆవులు, గేదెలు, అలానే గొర్రెలు, వీటి నుంచి ఎక్కువగా మనకి ఈ జూనోటిక్ వ్యాధులు వస్తున్నాయి. ఇది లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారి 1885 సంవత్సరంలో జూలై 6వ తారీఖున ఒక పిచ్చి కుక్క కాటు వ్యాధికి గురైన ఒక బాలుడి ప్రాణాన్ని కాపాడడం వల్ల యాంటీరేబిస్ టీకా వేసి దాన్ని మనం జూనోసిస్ డేగా నిర్వహించుకుంటున్నాం. ఆ రోజు అన్ని చోట్ల ఉచిత యాంటీరేబిస్ టీకా వేయబడుతుంది. మనకి ఈ జూనోటిక్ వ్యాధులు కనుక చూసుకున్నట్లయితే ఇది పశువుల నుండి, అంటే మన గేదెలు, ఆవుల నుంచి ఎక్కువగా మసూచి వ్యాధి అంటే స్మాల్ పాక్స్, అలానే రేబిస్ వ్యాధి, యాంథ్రాక్స్, క్షయ అంటే ట్యూబర్కులోసిస్, అలానే హైడాటిడోసిస్, అలానే కుక్కలు, పిల్లుల నుంచి ఎక్కువగా రేబిస్ వ్యాధి, లెప్టోస్పైరోసిస్, రింగ్ వార్మ్ డిసీజ్, అలానే ట్రిపనోజోమియాసిస్. గొర్రెలు, మేకల నుండి రేబిస్, యాంథ్రాక్స్, గ్లాండర్స్, బ్రూసెల్లోసిస్, సాల్మనెల్లోసిస్. పందుల నుండి జపనీస్ ఎన్సెఫలైటిస్, సాల్మనెల్లోసిస్, హైడాటిడోసిస్. కోళ్ళు, పక్షుల నుంచి ఇన్ఫ్లుయెంజా వైరస్, ఫ్లూ వైరస్ అంటాము, అలానే లిస్టీరియోసిస్, సాల్మనెల్లోసిస్, ట్యూబర్కులోసిస్. గుర్రాల నుంచి గ్లాండర్స్, యాంథ్రాక్స్, రేబిస్, ఇన్ఫ్లుయెంజా. ఇవన్నీ కూడా మనకి పశువుల నుంచి సోకే ప్రమాదం ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది రేబిస్ వ్యాధి గురించి. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఇటీవల వైజాగ్లో తండ్రి కొడుకులకి వాళ్ళ ఇంటి కుక్కే, వాళ్ళ పెంపుడు కుక్కే కరిచిన 2 రోజులు పెంపుడు కుక్క చనిపోయింది. ఎందుకు చనిపోయిందా అని వాళ్ళు ఆరా తీసే లోపల 7 రోజులకి తండ్రి కొడుకులు ఇద్దరూ చనిపోయారు. కేవలం వాళ్ళు అజాగ్రత్తగా ఉండడం వల్ల వాళ్ళు చనిపోయారు. తమ ఇంటి కుక్కే కదా, ఏమీ కాదు అనుకొని టీకా లేపించుకోలేదు. అప్పటికే ఆలస్యమైంది. ఇద్దరు తండ్రి కొడుకులు చనిపోయారు. అలానే ఒక 6 నెలల క్రితం పిల్లి వాళ్ళ ఓనర్ని కరిచింది. వాళ్ళు ఏముందిలే అని టీకా కానీ ఏమీ వేయించుకోలేదు. ఆ ఓనర్ 6 నెలలకి చనిపోయింది. కరిచిన 6 నెలలకి చనిపోయింది. కనుక మన కుక్క కానీ లేదా పిల్లి కానీ ఏమన్నా కరిచినప్పుడు వెంటనే సంబంధిత గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేదా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ యాంటీరేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇది వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధులు. పిచ్చి కుక్క కాటు ద్వారా సోకే వ్యాధి వల్ల దేశంలో ఏటా 30,000 మంది దాకా ప్రాణాలు కోల్పోతున్నారు. రేబిస్ వ్యాధి సోకిన కుక్కలు, మనుషులను, ఇతర పశువులను కరవడం వల్ల ఈ వ్యాధి వైరస్ శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలగజేస్తాయి. ఈ వ్యాధి ముఖ్యంగా మనకు నాడీ సంబంధ లోపాలతో మొదలై మరణంతో ముగియటం జరుగుతుంది. ఈ వ్యాధి సోకిన మనుషుల్లో వచ్చేటువంటి లక్షణాలు ముఖ్యంగా జ్వరము, తలనొప్పి, దురద, అలానే ఎక్కువ ఉద్రేకంగా ఉండడము, నోటి నుంచి చొంగగారడం, ఇవన్నీ మనం చూడొచ్చు. ఈ వ్యాధి ముదిరే కొద్దీ మింగలేకపోవడం, వాటర్ని చూస్తే భయపడడం, నీటిని చూస్తే భయపడడం, చివరికి మరణం కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. అలానే వ్యాధి సోకిన కుక్కల్లో ఆకలి లేకపోవడం, జ్వరం, దాని ప్రవర్తనలో మార్పులు, చీకట్లో దాక్కొని ఉండడం, ఎక్కువ కోపం, అప్రమత్తతో ఉండడం, ఎవరైనా వెళ్ళినప్పుడు అటాక్ చేయడం, ఇవన్నీ మనకు చూడొచ్చు.
ఈ దశ చివరిలో మూర్ఛ, కండరాల నియంత్రణ కోల్పోవడం, చేతులు కాళ్ళు చచ్చుబడిపోవడం ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. లక్షణాలు కనిపించిన 10 రోజులలో కుక్క చనిపోవచ్చు. వ్యాధి సోకిన ఇతర జంతువుల్లో కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. ఏ వైరల్ వ్యాధికి ఎటువంటి సరైన చికిత్స లేదు. కాకపోతే కుక్క కరిచిన వెంటనే గాయాన్ని మనం ట్యాప్ వాటర్ కింద కాసేపు డెటాల్ కానీ లేదా ఇతర కార్బోలిక్ యాసిడ్ ఉన్న పదార్థాలతో చేతులు గనక శుభ్రంగా కడుక్కొని వెంటనే దగ్గర ఉన్న ఆసుపత్రికి వెళ్ళి టీకా వేయించుకోవాలి. అలానే విటమిన్ సి ఇంజెక్షన్ ఆ గాయం దగ్గర ఎక్కించుకోవడం వల్ల, అలానే ఇమ్యునోగ్లోబులిన్స్ అందించడం వల్ల కొంతమేర మనం ఈ వ్యాధి నుంచి సురక్షత పొందొచ్చు. మనము పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ వేసుకోవాలి. అది కరిచిన రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు మరియు 90వ రోజు ఇలా 6 విడతల్లో టీకాలు వేసుకోవాలి. తరువాత రేబిస్ వ్యాధి తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యాధి లెప్టోస్పైరోసిస్ వ్యాధి. ఈ లెప్టోస్పైరోసిస్ వ్యాధి కూడా మనకి కుక్కల నుంచి, అలానే ఎలుకల నుంచి లేదా ఎలుక జాతికి సంబంధించిన ప్రాణులు, అడవి జంతువులు ఇత్యాది పశువుల ద్వారా మనకి సోకే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా ఎలుకలు, కుక్కలు మలమూత్రం నుంచి కలుషితమైన నీరు మనుషులు తాగడం వలన ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకినప్పుడు మనుషులలో జ్వరము, వాంతులు, విరోచనాలు, అలానే కామెర్లు, మూత్రపిండాలు దెబ్బతినడం, మూత్రంలో రక్తం పడడం, నరాల బలహీనత, కండరాల నొప్పి, ముఖ్యంగా పిక్క కండరాలు, కడుపు నొప్పి, తలనొప్పి మొదలగు లక్షణాలు మనకు కనిపిస్తాయి. నివారణ విషయంకి వస్తే పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలుకలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కలకి ఈ వ్యాధి రాకుండా 7-in-1 వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ లెప్టోస్పైరోసిస్ వ్యాధితో మరణాలు మనం రీసెంట్గా గుంటూరు జిల్లాలో చూసాము. లెప్టోస్పైరోసిస్ వ్యాధి ద్వారా జ్వరం వచ్చి ఆ వ్యాధి ఏంటో తెలియక చనిపోయిన సంఖ్యని మనం రీసెంట్గా చూసాం. అలానే ఇంకొకటి బ్రూసెల్లోసిస్ వ్యాధి. ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి ముఖ్యంగా పశు వైద్యం చేసేవారికి ఎక్కువగా మనం గమనించవచ్చు. దీంట్లో ఆడవాళ్ళకైతే ప్రసవం లేకుండా అబార్షన్ అవ్వడము, అలానే మగవాళ్ళకైతే జ్వరం వచ్చి వృషణాలు వాయడము ఇలాంటివి మనం ఎక్కువగా చూడొచ్చు. దీనివల్ల ఇప్పటికీ పశు వైద్యుల్లో చాలామందికి పిల్లలు లేకపోవడం జరిగింది. ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి జంతువుల నుండి మనుషులకు సంక్రమించు వ్యాధుల్లో అతి ముఖ్యమైనది. ఈ వ్యాధి కొన్ని దేశాల్లో నిర్మూలించబడింది. బ్రూసెల్లాలో మొదటిగా మనం గేదెల్లో అబార్షన్ అనేది చూస్తాం. అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అలానే గర్భస్రావం జరిగి తీయబడే పిండానికి కానీ, పిండం యొక్క పై పొరలు కానీ లేదా ఇతర ద్రవ పదార్థాలు కానీ పిండం యొక్క అవయవాలను కానీ తాకినప్పుడు, గర్భస్థ మావిని తాకినప్పుడు పశువుల పాకలోని ధ్రువ తుంపల ద్వారా, చర్మం మీద ఉన్న గాయాల ద్వారా, వీటి అన్నిటి వల్ల కూడా మనకి ఆ బ్యాక్టీరియా అనేది లోనికి ప్రవేశిస్తుంది. మనుషుల్లో అయితే జ్వరము, ఆకలి లేకపోవడము, తలనొప్పి, నడుము నొప్పి, చెమటలు పట్టడము, బద్ధకంగా ఉండడము, విరోచనాలు, నీరసం, అలానే బరువు తగ్గడం, లింఫ్ గ్రంథులు వాయడం, ఎముకల వ్యాధులు రావడం ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఆడ జంతువుల్లో అయితే గర్భస్రావము, పాల ఉత్పత్తి తగ్గడము, పొదుగువాపు రావడము ఇవన్నీ చూస్తాం. మగవాటిలో అయితే కీళ్ళ నొప్పులు, బీజాలలో వాపులు, కండరాల నొప్పులు చూస్తాం. పశువుల్లో గర్భస్రావం జరిగినప్పుడు చనిపోయిన దూడను మరియు దానికి సంబంధించిన అన్నిటినీ కూడా జాగ్రత్తగా పడేయాలి. వాటిని తాకేటప్పుడు చేతులకి తొడుగులు వేసుకోవాలి. బాగా కాచిన పాలను మాత్రమే తీసుకోవాలి. 4-8 నెలల వయసున్న దూడలు, ఆడదూడలకి ముఖ్యంగా అన్నిటికీ కూడా మన గవర్నమెంట్ తరపున ఉచిత బ్రూసెల్లా వ్యాక్సిన్ వేయబడుతుంది. అలానే జంతు వధశాలల్లో పనిచేసే కసాయి వారు చేతులకు తొడుగులు వేసుకోవాలి. చేతుల మీద గాయాలతో వ్యాధి సోకిన జంతువులను తాకకూడదు. స్వతహాగా మనం పరిశుభ్రత పాటించాలి. వ్యాధి సోకే అవకాశం ఉన్న వారందరికీ ఈ వ్యాధి గురించి తెలియజేయడం ద్వారా మనం ఈ బ్రూసెల్లా వ్యాధి నుంచి కొంతమేర నివారణ పొందొచ్చు. అలానే ఫ్లూ వైరస్ మనం చూస్తూనే ఉన్నాము. బర్డ్ ఫ్లూ, అలానే స్వైన్ ఫ్లూ ఈ రెండు కూడా మనుషులకి అంటే ప్రాణాంతకమైన వ్యాధులు. ఈ వ్యాధులు కోళ్ళ నుంచి మనుషులకి సంక్రమిస్తాయి. జబ్బు వ్యాధి చెంది తీవ్రమైతే మాత్రం కోళ్ళల్లోనూ మనుషుల్లోనూ ప్రాణాంతకం అవుతుంది. వ్యాధి సోకినప్పుడు కోళ్ళల్లో దగ్గు, జలుబు, ఆయాసం, తుమ్ములు రావడం, కళ్ళల్లో నీరు కారడం,
ముఖం వాచి నీలి రంగులోకి మారడం, కంటి కలక, ఈకలు నిక్కబొడుచుకోవడం, పల్చగా రెట్టవేయడం, మేత మేయకపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం వంటి లక్షణాలన్నీ మనకు కనిపిస్తాయి. అదే మనుషుల్లో ఈ వ్యాధి సోకినప్పుడు జలుబు, దగ్గు, తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పి, ఛాతి నొప్పి, అలానే న్యూమోనియా మొదలగు లక్షణాలతో చనిపోవడం జరుగుతుంది. కొన్ని బయోసెక్యూరిటీ పద్ధతులను పాటించడం ద్వారా ఈ వ్యాధి నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇంకొక వ్యాధి హైడాటిడోసిస్. దీన్నే మనం ఎకినోకోకోసిస్ అని కూడా చెప్పుకుంటాం. ఈ వ్యాధి ఎకినోకోకస్ గ్రాన్యులోసిస్ అనే బద్దె పురుగు ద్వారా సంక్రమిస్తుంది. ఈ బద్దె పురుగు పరాన్నజీవుల కుక్కల చిన్న ప్రేగుల్లో ఉండి వీటి గుడ్లు మల విసర్జన ద్వారా బయటికి వచ్చి మానవులు తీసుకునే నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాలేయం, ఊపిరితిత్తులకి ఆక్రమించి మనుషుల పెరుగుదలను అరికట్టడమే కాక ఊపిరి సరిగ్గా ఆడక మనిషి క్రమేణా నీరసించి, క్షీణించి చనిపోయే పరిస్థితి వస్తుంది. ఈ పరాన్న జీవుల యొక్క గుడ్లు మనిషి శరీరంలోని కాలేయం, గుండె కండరాలు మొదలగు భాగాలలో బుడగలను ఏర్పరుస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు కూడా బుడగలు ఉన్న స్థలం మరియు వాటి సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. ఊపిరితిత్తుల్లో కనుక ఈ బుడగ పగిలినట్లయితే మరణం సంభవించే అవకాశం ఉంది. ఇక నివారణ చర్య విషయానికి వస్తే వ్యక్తిగత మరియు పర్యావరణ పరిశుభ్రత పాటించాలి. ఈ వ్యాధిని సంక్రమింప చేయడంలో వీధి కుక్కలు, పెంపుడు జంతువులు ముఖ్య పాత్ర పోషిస్తున్నందున చిన్నపిల్లలను కుక్కలతో ఆటలాడకుండా చూడాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించి తరచుగా కుక్కలు మల పరీక్షలు జరిపించి అవసరమైన వైద్యం చేయించడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి అరికట్టించవచ్చు. అలానే జంతు వధశాలల్లోని వ్యర్థ పదార్థాల జోలికి కుక్కల్ని వెళ్ళనివ్వకూడదు. ఇప్పుడు మనం ఈ సంక్రమిత వ్యాధుల గురించి తెలుసుకున్నాం కదా. వీటి ద్వారా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా కుక్కలు, పిల్లులు పెంచుకునే యజమానులు కుక్కలకి సరైన పద్ధతిలో టీకాలు వేయించుకోవాలి. టీకాలు వచ్చేసరికి కుక్కలకి మనం 45 రోజులకి 7-in-1 వ్యాక్సిన్ లేదా 9-in-1 వ్యాక్సిన్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి 42 రోజులకి మొదటి డోస్ వేయించుకొని తర్వాత 3 వారాల తర్వాత దానికి రెండవ డోస్ అంటే బూస్టర్ వ్యాక్సిన్ వేసుకోవాలి. అలాగే కుక్కలకి 3 నెలలు నిండాక కుక్కలకి పిల్లులకి 3 నెలలు నిండాక యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అలానే మనకి ఆవులు, గేదెలు ఏమన్నా అబార్షన్ అయిన వాటికి అంటే ఏమన్నా గర్భస్రావం అయిన వాటి యొక్క మాయ పొరలు కానీ లేదా వచ్చేటువంటి డిశ్చార్జెస్ కానీ ఏది కూడా చేత్తో మనం టచ్ చేసుకోకూడదు. అలానే కొన్ని జంతువుల్లో యాంథ్రాక్స్ అనే వ్యాధి అంటే కొన్ని గాయాలు మానకుండా అలానే ఉంటాయి. ఆ యాంథ్రాక్స్ ఉన్న పశువుల్ని కోసి మనము వండుకోకూడదు. అలా చేసినట్లయితే ఆ యాంథ్రాక్స్ స్పోర్స్ అనేది గాలి ద్వారా సోకి మనకు కూడా సోకే అవకాశం ఉంటుంది. అలానే ఎలుకలు ఎక్కువగా ప్రబలకుండా కొంచెం పరిశుభ్రత పాటించినట్లయితే మనకి లెప్టోస్పైరోసిస్ వ్యాధి వీటి నుంచి కొంతమేర మనం జాగ్రత్త పడవచ్చు. అలానే కోళ్ళు, పక్షుల్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు ముఖ్యంగా ఫ్లూ వైరస్, ఇన్ఫ్లుయెంజా, అది ఒక కోడి ఏమన్నా మీకు చనిపోయినట్లు అనిపిస్తే ముందు దాన్ని మంద నుంచి వేరు చేయడము, వెంటనే ఇమీడియట్గా శాంపుల్స్ని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న ల్యాబ్కి పంపించడము, ఇలా చేయడం ద్వారా కూడా మనం ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇలాంటివి అరికట్టవచ్చు. అలానే స్వైన్ ఫ్లూ, మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కువగా స్వైన్ ఫ్లూ, అలానే జపనీస్ ఎన్సెఫలైటిస్, ఇవి పందుల ద్వారా వస్తాయి. పందులు కూడా వీలైనంత వరకు పరిశుభ్రంగా ఉండేటట్లు పెంచుకున్న పందుల్ని మాత్రమే పోర్కి వినియోగానికి ఉపయోగించుకునేటట్లు కనుక చూసుకున్నట్లయితే మనం ఈ పందుల ద్వారా వచ్చే జబ్బుల్ని కూడా అరికట్టవచ్చు. అలానే గుర్రాల నుంచి మనం గ్లాండర్స్, ఇది వచ్చేసరికి వేరే ఊరు నుంచి ఇటు తెచ్చేటప్పుడు క్వారంటైన్ కంపల్సరీగా పాటించాలి. ఒక 40 రోజులన్నా వేరే ప్రదేశం నుంచి వచ్చిన వాటిని జాగ్రత్తగా చూసుకుంటే జబ్బు ఉందో లేదో నిర్ధారణమైన తరువాతే వేరే ప్రదేశానికి వెళ్తే మనం దాదాపు ఈ సంక్రమిత వ్యాధుల నుంచి మనం రక్షించుకోవచ్చు. జంతువుల ద్వారా మనుషులకి, మనుషుల ద్వారా జంతువులకి సంక్రమించే వ్యాధులలో ఏ రకాల వ్యాధులు ప్రమాదకరమైనవి, ముఖ్యంగా ఏ జంతువుల నుంచి ఏ రకాల వ్యాధులు సంక్రమించేదానికి అవకాశం ఉంది, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, శుభ్రత పాటిస్తే ఆ రోగాల బారి నుంచి ఎలా కాపాడుకోవచ్చు ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం. నమస్తే అండి.